వాళ్ళైతే నా బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు. పాపం అక్కడ బురద ఉంది. చేపల వేటకైతే వెళ్తున్నాము. అక్కడ హలో, ఇప్పుడైతే మనం గోర్కల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. గోర్కల్ రిజర్వాయర్ ఫ్రెండ్స్, వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. నా బ్యాక్ సైడ్ చూస్తే గోర్కల్ రిజర్వాయర్ వాటర్ ఎంత అద్భుతంగా ప్రవహిస్తుంది అంటే చూడండి మీరు కూడా. ఇప్పుడు ఇది హోల్లో నుంచి అయితే ఇట్లా వాటర్ ఫ్లో అయితే అవుతుంది కదా. దీని నుంచి చూసుకుంటే మనకైతే అవతల నుంచి కూడా చాలా పైప్ వచ్చేసి డ్యామ్ అనేది ఇట్లా చాలా దూరం వరకు అయితే ఒక పైప్ అనేది ఉంటుంది. వచ్చేసి చాలా అరుదుగా కనిపించే పక్షులు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ లో అయితే పైనుంచి అయితే చేపలు అన్ని స్టేబుల్ గా అయితే నిలబడి ఉన్నాయి. అవి ఏమన్నా యోగా చేస్తున్నాయో ఏమో నాకు కూడా తెలియదు. కదలడంలే ఏంలే, అన్ని చేపలు అట్టనే నిలబడిపోయినాయి. మొత్తం ఈ లైన్ మొత్తం అట్టనే, ఆడ వరకు మొత్తం అట్టనే. ఏమంటే మొబైల్ అయితే కనపడడం లేదు కానీ పోతున్నాయి నిదానంగా అయితే. రోడ్డు అయితే మరీ దారుణంగా అయితే ఉంది, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. వార్నింగ్ బోర్డు అయితే పెట్టినారు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు, ఇంకో కన్ను కావాలనుకుంటా. అట్టా ఉంది వ్యూ అయితే. అన్నాం కదా, ఆ కొండ పైన అయితే గుడి కూడా ఉంది. చేసినాను. వాళ్ళైతే నా బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు. పాపం అక్కడ బురద ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గోర్కల్ రిజర్వాయర్ సూపర్ అయితే ఉంది. వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే ఎడారి ఉన్నట్టుంది. అక్కడ ఇటు వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి. ఇదైతే నీళ్ళలో కొట్టుకొని వచ్చిన చెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే డ్యామ్ అయితే చూస్తున్నాం కదా. వ్యూ పాయింట్ అయితే ఆఫ్ ద గోర్కల్ రిజర్వాయర్. వెల్కమ్ టు ద గోర్కల్ రిజర్వాయర్. ఫ్రెండ్స్, ఇదైతే డ్యామ్ యొక్క గేట్లు. అదే గేటు పైకి ఎత్తుతారు కదా, అవతల నుంచి వాటర్. ఇదైతే చూస్తున్నారు కదా, గోచి మోడల్లో ఉంది. ఇక్కడైతే వాటర్ వస్తుంది. వాటర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నా చెప్తే మనకు రీసౌండ్ అయితే వస్తుంది. కావాలంటే చూడండి ప్లీజ్ లైక్. ఇప్పుడైతే వచ్చే దారిలో డ్యామ్ నుంచి వర్షం ఎక్కువ పడడంతో ఇక్కడ బురద ఎక్కువ ఉంది కదా, టైర్లలో జామ్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అదే మొత్తం బురద ఇరుక్కుపోయింది. ఫ్రెండ్స్, గొడవ అయితే పడిపోయింది. చాలా దూరం వరకు వెళ్ళే పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ బ్లాక్ చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ చూస్తుంటే టైం అయితే సాయంత్రం అయ్యేటట్టుంది. ఎందుకంటే 10 ఫ్రెండ్స్, చూస్తుంటే చాలా భయంకరంగా అయితే వాతావరణం అయితే చూస్తున్నారు కదా, చాలా భయంకరంగా కమ్ముకొని అయితే వస్తుంది. చాలా కష్టపడ్డ తర్వాత అయితే ఇక్కడ చేపల వేట దగ్గరకు అయితే వచ్చేసిన. మధ్యాహ్నం టైం అయితే అవుతుంది. ఇక్కడ చేపలు కూడా లేవు అని వాళ్ళైతే చెప్పేశారు. ఓకే ఫ్రెండ్స్, టూర్ అయితే మిస్ఫైర్ అయిపోయింది. అంతే, మొత్తం అయితే గప్పులు వేసిపోయింది. ఆకలి అయితే అవుతుంది కదా, మధ్యాహ్నం 1 అవుతుంది. ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మధ్యాహ్నం 1 గంటకు అయితే తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్.